చిరు వ్యాపారులు వినూత్న నిరసనకు దిగారు. శ్రీవారి మెట్టు మార్గంలో 2 ఏళ్ల క్రితం వివిధ కారణాలతో షాపులు తొలగించారు. షాపులు తొలగించేటప్పుడు టీటీడీ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం వద్ద పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఇక రేపు ఇదే కార్యక్రమం కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నారు. రేపు జరిగే పాలక మండలి సమావేశంలో సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. నివసిస్తున్నటువంటి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి దుకాణదారులని తొలగించి దాదాపు 652 రోజులైనా కూడా తమ పట్ల కనికరం చూపించలేదు టీటీడీ అని చెప్పేసి ఇవాళ వినూత్నంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వ్యాపారులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మనం లైవ్లో చూడొచ్చు. ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది, ముఖ్యంగా ఇవాళ ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటి? శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు గత 625 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఆ నిరాహార దీక్ష ఫలితంగా ఈ రోజు వరకు కూడా టీటీడీ యాజమాన్యం సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికి అనేక సందర్భాలుగా ఈఓ గారిని, చైర్మన్ గారిని, బోర్డు డైరెక్టర్లు అందరినీ కూడా కలిసాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడ అలిపిరి దగ్గర పుల్లు వచ్చిందని చెప్పిన కారణంతో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అక్కడ ఉన్నటువంటి 32 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చిరు వ్యాపారస్తులుగా చేసుకునేవాళ్ళు. బొరుగులు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, మజ్జిగలు అమ్ముకునే వాళ్ళు, అదేవిధంగా ఇతర మామిడికాయలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా అనేక రకాలైనటువంటి చిరు వ్యాపారస్తులు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ పుల్లు వచ్చిందని చెప్పే కారణంతో శ్రీవారి మెట్ల దగ్గరికి పోనీకుండా ఆపేయడం అనేది జరిగింది. కాబట్టి దానికోసం ఈరోజు మాకు పర్మనెంట్ లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పని, మా బతుకులపైన దాడి చేయొద్దని చెప్పని టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ 625 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. అయినా ఏమాత్రం కూడా పరిష్కారం చేసినటువంటి లేదు. అందుకని రేపు జరగబోతున్నటువంటి బోర్డు మీట్లోనైనా సరే ఈ సమస్యను పరిష్కారం దృష్టిగా టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు నల్ల గొడుగులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొర్లు దండాలను పెట్టి వెంకటేశ్వర స్వామికి వేడుకోవడం అనేది జరగడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ సమస్య పరిష్కరించాలని చెప్పి అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లిన శ్రీవారి మెట్లు వ్యాపారస్తులకు న్యాయం చేయమని 1.5 సంవత్సరం పైబడినట్టు పోరాటం చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. 32 కుటుంబాలు వీధిన పడ్డారు. వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు జరిగే పాలక మండలి సమావేశంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారం చూపాలని, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి సిఐటీని కోరుతా ఉన్నాం. ఓకే, రేపు జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇవాళ వినూత్నంగా అంటే పులిదండాలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద బైఠాయించి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయి, తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ దుకాణదారులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేపు జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలోనైనా కూడా తమకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ వస్తున్నారు. ఆ దిశగా టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టడం లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.